చినుకులు పడుతూ ఉంటే చెలిగాలి సరసన ఉంటే చటాపట్ట చేతులు కలిపి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయో ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయో ఎంతో వెచ్చగా ఉంటుందో కారు మబ్బులు కమ్ముతూ ఉంటే మన కళ్ళకి ఎవరు కనబడకుండా పులారం ఏమంటూ పోలారు తీసి మెడకేళ్ళు రా తీసి మెడకేస్తావు నువ్వు ఎటువంటి పని నీకు యాడ అలిగలిగి పోతాడబ్బా ఏ రాట్లా ఎలా ఏమిరా కొత్త తావు కాదు మీరే దండిగాడు అంటారు రారు ఇక్కడ ముందే ఉండాలి ఈ భయమంతా ఏమిరా మగమ్మ ఏమి డేట్ వండేది బర్త్డే డేట్ మా దగ్గర పనిచేయరా రాత్రి కేక్ కోయిస్తామో రా ఇట్లా కొట్టలేరా ఒట్టేసి మాట వేయకుండా మాట చెప్పరు చిరణాగిరెడ్డి వాడిని మించి నేను రాను కొట్టరా నా పుట్టకోసలు ఉంటాయి ఏం పండు భయపడితే ముందే ఉండండి జాగ్రత్త అయ్యా భయపడితే ఎట్లయినా ఉండు భయం వద్దులే కొంచెం కూడా వద్దులేరా రవ్వంత కూడా ఏమొద్దురా ఫ్రీగా ఉండు మాతో నీ ఎవ తగ్గేదేలే ఎవరినే పుష్పరాజ్ నువ్వు సరేలే మహామంత్రి చెప్పరు నా కొడక ఎవరు అనేది నువ్వే కదా భయం వద్దంటే భయం వద్దంటే చెప్పరు నా కొడక అంటావా నరుకుతట్ల నేను తీయచ్చట్లరే నేను తీసేస్తాను అంటావు ఒక దినము రావా మొన్న 3 బ్లేడులు పారేస్తే ఏమిటికిరా తీసేస్తానంటవా నేను అనింది మెడ మీద తల అంటే దిగబడి రావు అక్కడేం పండిరా తీయేస్తానంటవా నేను అనింది మెడ మీద తల ఎగురు అవతల పడుతుంది జాగ్రత్తగా మాట్లాడు రెడ్డి వారి దగ్గర మహామంత్రి ఏమన్నా మాట్లాడరా అది అట్లా ఏందో ఒకటి మూకుట్టు మహామంత్రి నా పాలగుండాపురి పట్టణమున నా ప్రజలెల్లరూ సుఖముగా ఉన్నారు కదా ఉన్నారప్పా అలాగైతే నేను కొత్తగా కట్టించిన కొలువు సావుడి కస్తూరి గంధములతో నీలగో మేధికములతో భూ శృంగారముగా అలంకరించి ఉన్నారా అలంకరిస్తాను తండ్రి తక్షణమే కొలువు దర్బారు చేరునురా తమరా కొత్తగాను కట్టించినాడురా ప్లాస్టిక్ పైన రెడ్ వారి సింహాసనం ఇది మీ నాయన సంపాదించింది అది నిజంగానే మా నాయన సంపాదించింది పొద్దున్నే బాటికి ఎత్తుకుని వెళ్ళిపోతారు ఎస్పీఎస్ సౌండ్ సిస్టమ్ వల్ల అక్కడున్న వాటికి బాడిగలు అవి ఇక్కడ ఇది రెడ్డి వారి సింహాసనం ఇప్పుడు ఏమంట దానిపైకి నువ్వు ఎక్కకూడదురా నేను ఎక్కకూడదు నువ్వు మేము ఎక్కచ్చు నేను ఎక్కకూడదురా నువ్వు ఎక్కచ్చు నేను ఎక్కకూడదు నువ్వు ఎక్కచ్చు నేను మగమ్మయ్య నువ్వు ఎక్కకూడదురా మేము ఎక్కచ్చు నీకు నాకు గలాట్ వద్దు ఎవరు పెద్ద మనిషిని అడుగుతానుండో అడుగు పెద్దప్ప దున్నపోతున్నట్లు దేవుడు అట్లుండవు రా బ్రో ఏమిరా మా రెడ్డి చెప్పింది దీనిపై నీ మెక్కకూడదంటే మెక్కకూడదు కాదుపా దానిపైకి మనం ఎక్కకూడదు గుద్ద కాదురా ఎక్కకూడదు ఎక్కగుద్దా కాదా ఎక్కకూడదా కాదా ఎక్కకూడదు కూర్చోకూడదు ఎట్లా పంచాయతీ బాగా చెప్తివా అవురా నేను ఎప్పుడు పంచాయతీలు చేసేదే అవునా ఏం పని చేస్తాండవా ఏం పని ఉందిరే ఏం పనిలే అవును నిన్న ఏం లేదురా ఈ పొద్దు ఏం పనిలే రేపు లేదు బ్రో గుద్దు మూసుకొని కూర్చోపోరు భయ్యే ఎంత బిట్టిగా పడిండవరా మంచి మర్యాద నీతోనా బాగా కూర్చో అన్న ఏం పని చేస్తాండవా
ఏం పని చేస్తాను చెప్పు. ఏం లేదు రైతే. గుద్దు మూసుకొని కూర్చోపారు అయితే. మళ్ళానా? ఏం పనిలే. ఏమన్నాడో ఈడ. బాగున్నావు అప్పా. పెద్దలు తెలిపినారప్ప. అవును, మీలాంటి రెడ్లు కూర్చోన్న చోట మళ్ళాంటి సన్న వాళ్ళు కూర్చోకూడదంట. అలాగైతే దీనిపై నువ్వు కూర్చున్నావు కనుక కనుక దీన్ని నీట్గా శుభ్రపరిచి అలంకరించుమురా. అలాగేనప్ప. ఆహా. బలము సుంకారమయ్యున్నాడు. యాడతాను ఎత్తుకొని పోయింది నువ్వు. చెరువులోకి ఎత్తుకొని పోయింట్యా. ఎలా? కడకొచ్చాక దీన్ని ఎత్తుకొని పోతే నువ్వు అట్లా నీళ్లు తెచ్చాడు కడగల్లా. నీళ్ళు బాగలేవప్ప. ఏం బాగలేక నీకు అంత ఎవరు ముసలోళ్ళు బాగా తోమేసినారు. రే 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 బోకులు బట్టలు పోకులు దోమలంటే నువ్వు దీన్ని ఏడబెట్టి లోపలికి నీళ్లు తెచ్చాడు కడగలరా. బాగలేవులే. నీళ్ళన్నీ చెడిపోయినాయి. షాపులన్నీ స్విచ్ పోసినాయంట. చేపల్లో నీళ్ళలో ఎట్లా పోతారు అవి? కప్పలక్కలన్నీ గలీజులు చేసినాయి. కప్పలకు ఉండేది గలీజ్గా ఉంటుంది, అది ఎట్లా చేస్తుంది? చేసేసింది. అవి బయట ఉంటేనే చేసేది అవి. సేమ్ నీ ముక్కు మాత్రం ఉందప్ప. అడవి కూర్చోపరా. ఆడకూర్చోాలా? అడవి కూర్చోపో. మళ్ళీ తినేస్తావా? నీ మొగమ్మ ఏంది తినేది? నువ్వు ఆడ కూర్చోమంటువా? అక్కడ వెళ్ళి కింద కూర్చోమనింది. అడుగుకోవాలా? వాళ్ళ మాదిరి కింద కూర్చోపోయి ఏంద్రది అన్ని రకాలుగా వస్తుంది. ఏమొక్క కూర్చోడా రే. నువ్వేడ కూర్చోద్దులే, నేను ఇక్కడ రా. ఆడ స్టేజ్ గెలిచేసావు. మహామంత్రి నేను కొలువు కుటుంబం కూర్చున్నాను కావునా కొలువు హలో. నాది కాదు అయ్యో అర్జెంట్ గా డెక్కన్ హాస్పిటల్ పిలుచుకోవాలి. చింతామణిలో బాగా చూస్తారు దానికి. ఏమిటికి రా? ఏంటంటే నాకు సొలువు అంటువా? సొలువు కాదు అనింది కొలువు. కొలువు అంటే దర్బారు. దర్బార్ అంటే టీవీ. టీవీ అయితే శాంతారాం హాస్పిటల్ పిలుచుకోవాలి. ఎలా? శాంటోరియా. ఏ టీవీ అంటువా? టీవీ ఉండేది రోగం కాదురా. రెడ్డి వారి టీవీ అంటే తేజస్సు, తేజస్సు అంటే టీవీ. టీవీ నీకుండేదే? నాకుండేది సొలువు. ఏంది నీ మగమయ్యా? టీవీరా. టీవీ దర్బారు. సరే బాగుందిలే నీ దర్బార్. మహామంత్రి అప్పా నేను కొలువు కుటుంబం కూర్చున్నాను కావునా ఇప్పుడంత ప్రమణ కరిగి అరిగే. అవును సరే తక్షణమే బయలుదేరని బయలుదేరి నా భార్య అందాల రాణి అపురూపవతి సుందర్. ఏమిరా అట్లా అంటుంది? అట్లా అంటుంది. అట్లా ఉంటే నాకుండా నువ్వే రా. అమ్మ కదా అది. అమ్మ అయితే ఓకే. నువ్వున్నప్పుడు అమ్మ మళ్ళా అమ్మే మళ్ళా అమ్మారా రే. సరే మహామంత్రి అప్పా ఇప్పుడంత ప్రమణ కరిగి కరిగి నా భార్య అందాల రాణి అపురూపవతి సుందరాంగి కొండమ్మ దేవుని జారిమని పిలిపించారా? పో పోవాయ్ పోలే ఇది ఊరికే ఉండేది తప్ప ఏలాడుచుకుంటారా? పాత పొరలే మొట్టన కొడక పాత నీకేలరా. అక్క వాడు చిన్నాగిరెడ్డి కదా, నా పుట్టకోసి కాదా. సద్య మా అన్నగాళ్ళక్క మా ఇంటి పక్కలనే ఇల్లు. మన ఏం చేసినాడు, రాగపిండి ఏమో వాళ్ళ ఇంట్లో లేదు, మా ఇంటికి వచ్చినాడు. గ్లాస్ ఎత్తుకొని పోయినాడు. 3 దినాలు అవుతుంది అక్క రాగపిండి ఎత్తుకొని పోయి. ఇంకా గ్లాస్ ఇచ్చేకలే. అయ్యో ఊరికే ఏముంది మన దగ్గర ఏమి లేవు. ఆయన పెళ్ళాం పుట్టినింటికి వెళ్ళిపోయింది అక్క. మన కమ్మలు కొద్దు పెట్టేసినాడు కమ్మన్న కాసలాటకు పోయి. చెన్నై మీద పెట్టేసినాడు నిన్న. దాన్ని ఎనికి తినమయ్యా. చెన్నై మీద పెట్టేసినాడు. చెన్నై గెలిచిండ్లా. కమ్మలు కొద్దు పెట్టేసి పెళ్ళాం పుట్టినింటికి వెళ్ళిపోయి. ఆంధ్రాలో ఆధార్ కార్డు ఫ్రీ కదా. నీకేమో అప్పుంటే చెప్పిచ్చేస్తా. 10 మందిని నా మానమ తీద్దాం. అయ్యో నువ్వు ఉండే అప్పుడు నాకు గట్టప్ప సాలక నా రాగపిండి గలాస్ ఇచ్చాయి నువ్వు అంతే. నీకు గ్లాస్ ఇస్తా పొద్దున్నేకి, నీకు 2 నెలలు గ్యాస్ ఇస్తా. ఇప్పుడే మాట్లాడయ్యో గ్యాస్ ఏంది గలాస్ ఇప్పుడే ఇచ్చేయ. ఇప్పుడు లేదురా, ఇప్పుడు ఆడుంది ఇంట్లో ఉంటుంది. సరే పో.
చెర్రేపు మా తల్లి శీలమ్మ కొండమ్మ దేవి ఎక్కడున్నదో ఏమో. ఇప్పుడే అద్దాల మేడకు బయలుచేరి మా తల్లి శీలమ్మ కొండమ్మని పిలిపించదు కాక. ఆహా మేఘమై నేను వచ్చాను, మెరుపుల్లో నిన్ను వెతికాను. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను. ఎవరితో కబరే పంపను, ఎన్నటికు నిన్ను చేరదను. ఓ ప్రియా ఓ ప్రియా నిన్ను వలచి కళ్ళు తెరచి కలత పడి నిలుచున్నా. నిన్ను మరచి కనులు తెరచి కలలోనే ఉన్నా. పాటే నీ విన్నది మాటే రాకున్నది, వేరే ధ్యాసైనదే లేనే లేకున్నది. ఓ ప్రియా ఓ ప్రియా నిన్ను చూడని కనులేవని కలవరించి హృదయం. నిన్ను వీడని ఆ నీడలో సాగింది బంధం. ప్రేమే బాధన్నదే ఎంతో తీయనైనది, ఎండమావైనదే సెలయేరైనదే. ఓ ప్రియా ఓ ప్రియా అమ్మా శీలమ్మ కొండమ్మ దేవి ఎక్కడు? మావు లేచరా, నీ మొగుడు కూస్తున్నాడు. మావు నువ్వే నగద్దు అయ్యా, మళ్ళీ మూతి మీద చేసుకుని అయ్యా లేచరా అమ్మ, నీ మొగుడు రామమ్మా. మావు రా. కోణం మేమే. అయ్యో ఆయనకి ఎంత సిగ్గుసుండు నెగేది ఇట్లా. నా మొగుడు ఇంట్లో ఉండకండి, ఈతకి ఎంటకు వచ్చింటాడో అని. అయ్యో తలకు